ఉద్యోగం వస్తే చాలు, నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను, నేను రాజులాగా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఇదే ఉందండి. డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు, వారికి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజుల్లో అదే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి. కొన్ని పోస్ట్ ఏరియాస్లు జరగనున్నాయి. ఇంకోటి ఏంటంటే తను ట్రాన్స్జెండర్ అని కూడా చెప్పలేము. ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటివి చేయరు. ట్రాన్స్జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు చాలా నియమంగా ఉంటారు. ఇంకొకటి, ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఎలా చేయించుకుంటారు? తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు. కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా అది ఇదైతే ఏమిందంటే అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా, ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారవండి. ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 20 years బాబు ఉంటాడు, 20 years కల్లా ఒక పర్సన్ ఉంటారు. తనకు ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ తనకు ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది. 40 years వచ్చేప్పటికి వేరే ఉంటుంది, 60 years వచ్చేప్పటికి వేరే ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన పోదు, ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి. తను ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్, ఆ ఫీలింగ్స్ అనేది పోదు. ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి. ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది తీర్చుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే అతను వాడాడు, అంతే, అతను యూజ్ చేసుకోడు. ఈ అమ్మాయిలో తనకు కావాల్సింది ఏంటంటే మంత్లీ వచ్చినటువంటి సమస్యకు వచ్చినటువంటి ఆ ఒక ఋతుస్రావం కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వీళ్ళకి. ఆవిడ ఆ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి. కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు, అప్పటికప్పుడే తీసింది కావాలి. ఆ బొటన వేలుది, హార్ట్ దగ్గరది, ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ నుంచి బ్లడ్ తీస్తారు. ఒక్కొక్క దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ ని. ఆ బ్లడ్ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి కావాల్సినటువంటి ఆ శక్తి. అమ్మాయి చెప్పింది కాళికా మాత పూజ చేస్తాడు, రోజు అమ్మవారికి అభిషేకం, రక్తం అభిషేకం చేస్తాడు. అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే, అమ్మాయి ఏం చెప్పిందంటే తన వేలును కోసుకొని అమ్మవారికి, అది మొదటి స్టేజీ తనకి తానే ఇవ్వాలి. ఆ అమ్మాయే చెప్పింది లైవ్ గా. మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి, చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజ్ తనకి తానే బ్లడ్ ఇవ్వాలి. ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ తీసిస్తారు. అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తులు ఇస్తుంది. ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి, ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, అలాంటి శక్తిని ఇస్తుంది. అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా హిప్నటైజింగ్ చేసి తీసుకెళ్తారు. మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి, మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు. అతనేనే కాదు, చాలా మంది గురువులు, చాలా మంది ఇట్లా పేర్లు, అడ్డమైన పేర్లు పెట్టుకొని, అంటే పేర్లు గొప్పవి, ఇలాంటి అడ్డమైన వాళ్ళు పెట్టుకోవడం గొప్ప కాదు కదా, ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది. అక్కడ కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతుల పిల్లలు, ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు. ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్ళేసి అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు. వాళ్ళందరూ పబ్లిసిటీలోకి రారు. ఆ పిల్లల్ని తెచ్చుకొని 3 సంవత్సరాలు పెంచుతారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రేలు ఇస్తే వాళ్ళకి పుష్పవత అయ్యేటువంటి క్రేమ్ ప్రక్రియ చేస్తారు. ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రసిద్ధి. కలకత్తా ఏరియాలో, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఇది చాలా ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్. 12 ఏళ్ళు రాగానే వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు. ఆ హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి ఋతుస్రావం వచ్చిందంటే అమ్మేస్తారు పిల్లల్ని. ఏంటి గురువు గారు, అలాంటి అమ్మేసేదానికి బెంగాల్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉంది, మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్. దేవుని నమ్మేవాళ్ళు, దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ, టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు. అంటే ఫారెన్ కోడ్లు ఉంటాయి, ఫారెన్ కోడ్లు ఉంటాయి. అక్కడ పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంది, ఐవి సంథింగ్ ఉన్నాయి కదా, కృత్రిమ పిల్లలు, ఫారెన్ కోడ్ లానే కృత్రిమ పిల్లలు. అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు? లేదు. మరి అంత బల్లగుద్ది చెప్తున్నారు. అదే చెప్తాను. ఇప్పుడు ఈవిడ మైకులో ఉంటుంది, ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు. కంటికి ఎవరు కనిపించినా అదే ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అంటారు కదా, అలాగే పచ్చకామలు కమ్మినడుగు లోకమంతా పచ్చగా నల్ల బంగారం అని తిరుగుతా ఉంది కదా. అయితే ఆ సమయాల్లో అడవిల్లో ఉంటూ ఎక్కడైనా ఉండి, ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ ఆపితే కూడా ఏం తెలుస్తుందండి మీకు? తెలియదు. ఆ ఘోరినే కనిపిస్తాడు, మాట్లాడరు. అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది? అంతగా మార్చేసింది మొత్తం కూడా, అలా మార్చేసిందని చెప్పాలో చేశాడని చెప్పాలో కూడా తెలియదు. అది కరెక్ట్, అసలు ఏం పిలవాలో కూడా అర్థం కాని ఇదిలో ఉండిపోయింది. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంతటితో క్లోజ్ చేస్తే
చాలా మందికి ఉపశమనం ఇది దొరుకుతుంది. ఇంకొక క్లోజ్ 10 చేయాలన్నా మందికి ఎవరు ముందుకు రావాలంటారు? ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని. ప్రభుత్వం రాదు, ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్, ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా. ఓకే, మీకు ప్రూఫ్ కావాలన్నా నేను చూపించగలుగుతా. ఖచ్చితంగా కావాలి. మనుషుల పేరు చెప్పడం కన్నా కూడా ప్రూఫ్ అంటే ఫోటోల వల్ల కాదు, చూపిస్తాను. చూపించండి, ఎందుకంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జనాలకి ముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడకూడదు. ఇదిగోండి, ఇప్పుడు అసలు అతను మీకు అక్కడ అతను అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, ఇది మనకు వచ్చేసి ఇలా అంటే కాదు, ఇలా అంటే ఎస్ అని. అంటే అడ్డం తిరిగితే కాదు, నిలువు ఇలా తిరిగితే ఎస్ అని, నిజమని. ఓకే, ఇప్పుడు మనము చూస్తే కనుక చూడండి, అసలు ఈ ఎవరైతే ఈ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు అఘోరినియనా? కాదు. ఇలా తిరిగింది? కాదు. ఓకేనా? ట్రాన్స్జెండరా? కాదు. ఒక వెధవా? చూడండి, ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాటలతోనే చెప్పాము, కొన్ని అనుమానాలతో చెప్పాము. వాస్తవంగా చెప్పాలంటే ఒక వెధవా. ఇతనికి ఏమైనా విద్యలు మంచి వచ్చా? రావు. పోని ఇప్పుడు అతను నేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో బాదల్ముఖి విద్య, ఎస్ అంటే చేతబడి చేయడానికి, హిప్నటైజ్ చేయడానికి. యక్షిణి లాంటి విద్యలా? ఎస్. ఈ విద్యలకి కనబడ్డ ఇప్పుడు ఆ వర్షిణి అనే అవతన్ని, వర్షిణి అనే ఒక వ్యక్తిని ఈ అఘోరిని అనేటువంటి పేరు గల ఈ అధవ పెళ్లి చేసుకున్నాడా? కాదు. పెళ్లి అనే పేరుతో అష్టదిబ్బందులో ఒక భాగంగా చేశాడా? ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్లియర్. అసలు ఇదేంటిది గురువు గారు? ఇది పెండిలం. ఇది మన మైండ్ సెట్ కి కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో అమ్మవారి యొక్క ఇది ఉంటుంది. సో మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా ఇస్తుంది. నా ఎదురుగా కూర్చున్నవాడి పేరు వసుంధర, శాంతి, జ్యోతి, నిర్మల. ఓకే, కరెక్టేనా? నా పేరు చెప్తే అంటే నా పేరు నిజంగా నిర్మలానా? కాదు, కవిత. కాదా? కాదు. అంటే ఎన్ని రోజులు నిజంగా ఒకటి గురువు గారు, అన్ని మీడియా వల్ల మొత్తుకున్నాము, అరిచాము, చేశాము, అనుమానాలు ఇదవుతున్నాయి అన్నాము, అఘోరి కాదని అన్నాము. కానీ అఘోరి కాదు అనడానికి రుజువేంటి అనే విధంగా కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎంత వాదించారు. అసలు మీకు వచ్చే సనాతన ధర్మం ఏంటి? అసలు సనాతన ధర్మం అంటున్నారు. ఒక ధర్మంగా ఉంటూ మనం సాంప్రదాయంగా మనం ఎలా బ్రతకాలి, జీవన శైలి ఎలా ఉండాలి, వాల్యూస్ ఏంటి కదా తెలియచేసేదే సనాతన ధర్మం. అదేం బుక్ కాదు, అదే నేర్చుకునేటువంటి గణితం కాదు. వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే ఆ అఘోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకు వచ్చే నష్టం ఏంది అని అడిగారు. నష్టం ఎందుకు లేదు, వాళ్ళకి ఆడపిల్లల నుండి తీసుకెళ్ళి ఇమ్మనండి, లేదా భార్యలు గాని చెల్లెలు గాని. వీళ్ళంతా అఘోరికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇప్పుడు? అఘోరిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే, లేదా వాళ్ళని ఆ విద్య మానుకొని కూర్చోబెట్టడమే, లేదా వాళ్ళతో పాటు తిరగమని చెప్పడమే, వాళ్ళని కూడా వెలివేయటం. నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది, మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఓకే, వాళ్ళు పిల్లల్ని కనరా అనేది వాళ్ళ కర్మ, అది ఎవరు చూడదలుచుకోలేదు కూడా. వాళ్ళు అదే కదా, వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు, అంత ధైర్యం సాహసం చేయట్లేరు కూడా. ముఖ్యంగా మీరు చెప్పండి. అందుకు కానీ ఈ పెళ్లి అయిపోయింది, మరి తరువాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి. ఈ వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి. వర్షిని ఇప్పుడు అఘోర అని చెప్పుకునేటువంటి వెధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా? అవ్వదు. ఈ అఘోర అనిపించుకునేటువంటి వెధవ నుంచి ఈ వర్షినికి పిల్లల్ని కంటుందా? ఆమెకి హిప్నటైజేషన్ జరిగిందా? వర్షినికి హిప్నటైజేషన్ జరిగిందా?
వర్షినికి మందు కూడా పెట్టారా? ఇవన్నీ కూడా అలియా శ్రీనివాసే చేశాడా? దేనికోసం? పేరా, డబ్బా? ఈ అఘోరి నేను చెప్పుకునేడు అతని దగ్గర ఆ బినామీగా ఎవరైనా డబ్బు పెట్టున్నారా? దానికోసమే ఏదో రకమైన పబ్లిసిటీ చేస్తున్నారా? ఈ అఘోరిని ఎవరికైనా బినామీగా ఉందా? ఎస్. వీళ్ళు బిజినెస్ మ్యాన్సా, పొలిటీషియన్సా? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మరో రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, తెలంగాణ రాష్ట్ర ఇంతకీ వర్షిణిని బలి తీసుకోబోతున్నాడా? వర్షిని బలి తీసుకోరండి, బలి తీసుకోరు. బ్లడ్ ఒకటే తీస్తారు. ఆవిడ మొత్తం ఆ సర్వము లాగేస్తారు. ఒక డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో, డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో అలా చేసేస్తారు. మనిషిని ఉంచుతారు, మనిషిని వాళ్ళకి ప్రాణం అవసరం లేదు. ఆ తర్వాత అమ్మ ఏం కావాలి? ఏమవ్వదు, ఇక ముసలిది అయిపోయేది, అట్లా ఇంటికి వచ్చేస్తుంది. అంటే అవతారం మొత్తం మారిపోతుంది. మీరు భైరవదీపం సినిమాలో బాలకృష్ణ గారు ఉంటుంది కదా, ఆ టైప్ ఉండిపోద్ది. ఇంకోటి, ఈ అఘోరిని చేసేటువంటి ప్రక్రియ, పబ్లిసిటీ కోసం చేసేటువంటి క్రయంలో దీని వెనకున్నటువంటిది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.